ఎబినేసరే ఎబినేసరే ఇన్నాళ్ళ వరై. దేవునికి స్తోత్రములు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాల వరకు చదువుకుని అటు తరువాత వాక్యానికి వెళ్దాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. దేవునికి స్తోత్రం. ఈ దినము దైవజనుల దినోత్సవం గనుక ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, చాలా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం ఇక్కడ మనకు కనిపిస్తాం. చాలా మంచి కుటుంబం. ఆనాటి దినాల్లో ఏమైనది అంటే యూదులకు క్రైస్తవులకి గొడవ జరిగింది. తద్వారా క్లౌదియా చక్రవర్తి మీరు రోమా విడిచి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించారు. ఎవరిక్కడ ఉండకూడదు, ఇక నుంచి మీరు వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఇక్కడ ది బెస్ట్ ఫ్యామిలీ ఆకుల ప్రిస్కిల్లా, వారి కుటుంబం చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఇక్కడ చూస్తాం. ఏం పని చేసేవారు అంటే డేరాలు కుట్టేవారు. మనము ఈ పని చేసుకునేటువంటి వారిని చూస్తాం. అంటే చిన్న చిన్న పనులు. అలనాడు చిన్న బెడ్షీట్లు బొంతలు కుట్టేవారు గ్రామాలు తిరిగి వస్తారు. మన ప్రాంతంలో అనంతపురం నుంచి కొంతమంది బెడ్లు కుడతామని వస్తూ ఉంటారు. వాళ్ళే సైకిల్ మీద పత్తి అంతా పెట్టుకొని దూది పెట్టుకొని వస్తారు. ఇలా అంటే వారి యొక్క వ్యాపారం. అదే వ్యాపారంలో ఇక్కడ పొంతు వంశీయుడైన అని చూస్తూ ఉన్నాం. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఆ వంశాన్ని గురించి ఎక్కడన్నా ఉందా అంటే ఇక్కడే కనిపిస్తుంది. ఆకుల ప్రిస్కిల్ల వారి గురించి మాత్రమే కనిపిస్తుంది. పొంతు వంశీయుడు అయినటువంటి ఆకుల ప్రిస్కిల్. ప్రియులారా, వారు అలా పనిచేసేవారు. సరే, మంచిది. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే పౌలు గారు కనిపిస్తుంది. పౌలు గారు ఎప్పుడు ప్రభుని ఎరిగారు, ఆకుల ప్రిస్కిల్లా ఎప్పుడు ప్రభుని ఎరిగారో తెలియదు. కానీ పౌలు గారి కంటే ఆకుల ప్రిస్కిల్లే ముందు దేవుని యందు ఉన్నారు అని కొన్ని సందర్భాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన రక్షించబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. కానీ వీరు ఎప్పుడు రక్షించబడింది మనకు తెలియదు. అయితే ప్రియులారా, ఇక్కడ వారి సహవాసం అన్నది చాలా గొప్పది. ఇటలీ నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ రోమా నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇటలీ నుంచి వచ్చారు. వచ్చి రోమాకు వచ్చారు, కొత్తగా వచ్చారు. అదే సందర్భంలో గొడవ జరిగింది. యూదులకు క్రైస్తవులకు గొడవ జరిగింది.
క్లౌదియా చక్రవర్తి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పే సందర్భాన్ని మనం చూస్తాం. ఎలా కష్టం ఉన్నదో కానీ తెలియదు. పౌలు గారు వారితో కలిసి పనిచేసినటువంటి సందర్భం కూడా బైబిల్ చూస్తున్నాం. ఇది ఒక్క చోట మాత్రమే మనం చూస్తున్నాం. ఇంకో చోట కూడా పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ, ఈ నా చేతులు కష్టపడ్డాయి, పనిచేశాయి అని కూడా పౌలు గారు కొన్ని సందర్భాల్లో ఆయన తెలియపరుస్తాడండి. ఈ విధంగా మేము కష్టపడ్డాము, కష్టపడి పని చేశాము అని కొన్ని సందర్భాల్లో చెప్పేటువంటి విషయాలు మనము చూస్తాం. అలా పౌలు గారు చెప్పారు, నేను నాతో ఉన్నవారు ఈ విధంగా దేవుని పని కొరకు కష్టపడ్డాము, మేము ఎవరిది కూడా ఆశించలేదు అని కొన్ని సందర్భాల్లో పౌలు గారు ఆ సందర్భంలో మాట్లాడేటువంటి విషయాలు మనం చూస్తాం. మంచిదే. ప్రియులారా, ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ 18వ అధ్యాయంలో వీరు డేరాలు కుట్టుకుంటూ ఆ పని చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు గారిని ఎంతకాలము వారి దగ్గర ఉంచుకున్నారు అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, 1 సంవత్సరము 6 నెలలు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పౌలు గారికి కుటుంబం ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనపడదు. భార్య బిడ్డలు ఉన్నారా, ఆ చరిత్ర అది వేరు, అది అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం పౌలు గారు ఒంటరిగా ఉన్నారు. 18వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ వాక్య భాగం 10వ వచనం చూడండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవరునూ రారు. ఈ పట్టణంలో బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము 6 నెలలు అక్కడ నివసించింది. ఎంతకాలం అండి? 1 సంవత్సరము 6 నెలలు కలిసి ఉన్నారండి. ఆకుల ప్రిస్కిల్లా పౌలు గారు కలిసి ఉన్నారు. దేవుని యొక్క సేవ నిమిత్తం అని మనం గమనించాం. దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, దేవుని యొక్క సేవ నిమిత్తం కలిసి ఉన్నారు. వారు కలిసి ఉన్నారు 1 సంవత్సరం 6 నెలలు. ఇక్కడ ఆకుల ప్రిస్కిల్లా కూడా వాళ్ళు పేదవారే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాక్య భాగాలను గమనించినప్పుడు పౌలు కూడా వారికి సపోర్ట్ ఇచ్చి పౌలు కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. డేరాలు కుట్టే పని ఆయన కూడా ఆ పని చేయటం అంటే వారికి సపోర్ట్. ప్రియులారా, గమనించండి, ఇది ఒక ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, ది బెస్ట్ ఫ్యామిలీ అని ఈ కుటుంబాన్ని మనం చెప్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పంపించేటప్పుడే 10-11 వచనాల్లో ఏ గృహము యోగ్యమైనదో ఆ గృహానికి వెళ్ళి అక్కడ మీరు బస చేయండి అన్నాడు. ఏ గృహము యోగ్యమైనదో ఆ గృహానికి వెళ్ళి బస చేయండి. వారు ఏమైతే పెడతారో ఆహారం అది తీసుకుని, అంటే మన కోరికలు మనం అడగడం కాదు, నాకు అది కావాలి ఇది కావాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది. ఇప్పుడు చాలామంది పొరపడుతూ ఉన్నారు. ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పెడితే అది తినాలి అని. దాని అర్థం ఏం పెడితే అది తినమని కాదు, కానీ మనం తినగలిగినది వారికి ఉన్న దాంట్లో అని అర్థం. వారికి ఉన్న దాంట్లో ఏముంటుందో, పచ్చడన్నం ఉంటుందో, బిర్యానీ ఉంటుందో, నీళ్ళు ఇస్తారో, ఏమిస్తారు. కాబట్టి ఆ విషయం మాట్లాడుతూ
వారికి కలిగిన దాంట్లో అని అర్థం. అసలు అక్కడ రాస్తూ ఒక విషయం రాయబడి ఉందండి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం ఏమేమో చేయాలని కాదు, కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ 42వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళిచ్చునో త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? త్రాగడానికి గిన్నెడు చన్నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు అంటే నీకు అదే ఉంది కదా, అదే ఏముంటేది ఆ ఉన్నదానిలో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే దానిని పోగొట్టుకున్నారు. అది ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెన. నేను ఒకసారి చెప్పాను, జరిగిన చరిత్ర మరలా చెప్తున్నాను. ఒక బాబు చిన్న బొమ్మలు అమ్ముకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఆ బాబు గృహాలు తిరుగుతూ ఆ విధంగా వెళ్తున్నాడు. ఆ బాబుకి నీళ్లు దప్పికేయని ఒక చోటికి పోయి, అమ్మ నీళ్ళు ఇవ్వమ్మా అంటే ఆమె నీళ్లు బదులుగా ఆ అబ్బాయికి పాలు తెచ్చిచ్చింది. ఆ అబ్బాయి, ఏంటమ్మా నేను నీళ్ళు అడిగాను కదా, పాలిచ్చావు. చిన్న అబ్బాయి. చాలా కాలం తర్వాత ఈమెకు ఒక వయసు అయింది, తర్వాత బాడీ వంగిపోయింది, ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని నివారించడానికి చాలా కష్టమైంది. డాక్టర్స్ రెఫర్ చేశారు, ఏంటంటే అమ్మా ఒక హాస్పిటల్ ఉన్నది, నువ్వు హాస్పిటల్ వెళ్ళాలి, హాస్పిటల్ వెళ్ళి అక్కడ చూపించుకోవాలి. రెఫర్ చేసిన ప్రకారం ఆ హాస్పిటల్ వెళ్ళింది. ఆమె వెళ్ళింది, అక్కడ జాయిన్ అయింది, అక్కడే ఆ హాస్పిటలే చూపించుకుంది. అయితే భయం అవుతా ఉంది, బిల్లు చాలా వస్తూ ఉంది, భయం అవుతా ఉంది. బిల్లు చాలా వస్తూ భయపడతా ఉంది, ఇంత బిల్లు నేను ఎక్కడ కట్టాలి అని. ప్రియులారా, అంత అయిపోయిన తర్వాత ఆ బిల్లు తీసుకొని వచ్చారు ఆమె దగ్గరికి. తీసుకొని వచ్చి పేపర్ ఇచ్చారు. భయపడింది. అయితే ఒక మాట చెప్పారు, ఏంటంటే అమ్మ నువ్వు బిల్లు ఏమాత్రం కట్టవలసిన అక్కర్లేదు. కారణం ఏమిటి అంటే, ఇదిగో పాలకు బదులుగా ఈ బిల్లు కొట్టివేయబడి ఉన్నది. ఏంటంటే ఆ బాబు డాక్టర్ అయ్యాడు. ఆ బాబు ఈమెను గుర్తుపెట్టుకున్నాడు, కానీ ఈమె ఆ అబ్బాయిని కనుక్కోలేకపోయింది. అంటే ఎవరు నీళ్ళు ఇవ్వలేనటువంటి సమయంలో ఆమె నీళ్లకు బదులుగా చిన్న బాబు కదా పాలిచ్చింది. మర్చిపోయింది, ఎప్పుడో మర్చిపోయింది. చూడండి ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందో. మనం ఆశించడం అనేది కాదు, కానీ మనము ఎప్పుడైనా సేవకులకు కానీ, పేదలకు కానీ, విధవరాండ్రకు కానీ ఇలా ఏ విధంగా మనం మంచి పని చేస్తే ఏదో ఒక రోజున ఆ ఆశీర్వాదం అన్నది మనకు వస్తుంది. మన పిల్లలకు కూడా వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి ఆ ధనవంతునిలాగా నేనే అనుభవిద్దాం, నేనే సంపాదించుకుందాం, నేనే తిందాం. ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. ప్రభు ఏమన్నాడు? ఇరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఏమగును అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి
దేవుని బిడ్డలముగా ఈ వీరు ఎలా ఉన్నారో, ఎవరండి, ఆకుల ప్రిస్కిల్ల ఎలా ఉన్నారో అలా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయంలో కదా, అపోస్తల కార్యములో ఇంకొక ఫ్యామిలీని చూస్తాం. వారు అననీయ సప్పీరా అనేటువంటి ఫ్యామిలీ. వారు ఏం చేశారండి, కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చి ఇదేని అక్కడ అబద్ధం ఆడారు. దేవుని శాపము వారి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని శాపము వారి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చూడండి, అలానే ఉంటుంది. అంటే యథార్థంగా బ్రతకాల ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ బిడ్డలముగా యథార్థంగా మనం బ్రతకాలి. ఖచ్చితంగా మనం బ్రతకాలి. నిన్న సెన్షియస్ వాటి కోసమని మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఒక్కనే ఉన్నాను, కూర్చేసాను. ఆయన అంటా ఉన్నాడు, ఇన్ని ఇల్లు తిరిగాను కానీ సార్ ఎవరు నాకు కుర్చీ వేయలేదు సార్, నువ్వే ఇస్తున్నావు కుర్చీ అన్నాడు. చూడండి, సరే, అంటే అలా ప్రేమ అన్నది మనము కలిగి ఉండటం అన్నది చాలా మంచిది. 1 సంవత్సరం 6 నెలలు ఇక్కడ దైవజనటువంటి పౌలు గారికి ఆకుల ప్రిస్కిల్లలు సపోర్ట్ ఇచ్చారు, ఇంట్లో ఉంచుకున్నారు, వంట వండి పెట్టారు. ఎంత అద్భుతమైన విషయం ప్రియులరా. అంటే అక్కడ కొన్ని సంఘాలు వారి ద్వారా ఏర్పడ్డాయి. ఎఫెసీలో, కొరింథీలో వారి ద్వారా ఆ సంఘాలు ఎలా ఏర్పడ్డాయో చూస్తూ ఉన్నాం. అద్భుతమైన విషయం. శిష్యుల ద్వారా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి, పౌలు ద్వారా మరికొన్ని సంఘాలు అభివృద్ధి. ఇక్కడ ఎలా వారితో ఉన్నారో ఒకసారి 18వ వచనంలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా 18 కంటే 19 చదవటం మంచిది. 19 చూడండి, 19వ వచనం. వారు అంటే పౌలు గారు, ఆకుల ప్రిస్కిల్ల వాళ్ళంతా ఎఫెసీయునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలమునిన అతన్ని వేడుకొనగా, అంటే మనం 19వ వచనంలో చూస్తున్నాం. వారు ఎఫెసీయునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, అంటే ఆకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టి, చూడండి, వారిని విడిచిపెట్టి అక్కడ మరలా ఆయన వెళ్ళి కొరింథీకి వెళ్ళి అక్కడ మనం చూస్తున్నాం. వారు ఎఫెసీయునకు వచ్చినప్పుడు అని చూస్తున్నాం. అక్కడ దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ప్రకటిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, వీరికి సంఘం ఉన్నదండి. ఆకుల ప్రిస్కిల్లకు సంఘం ఉన్నది. అంటే ఎక్కడ ఉన్నది వారి సంఘం అంటే వారి ఇంట్లోనే ఉన్నది. వారి ఇంట్లో సంఘం అంటే అలనాడు మొదటి శతాబ్దంలో ఎక్కువ శాతం గృహాల్లో కొడుకునేవారు. గృహ కొడుకులుగా కొడుకునేవారు. సంఘం అక్కడే ఉండేది. ఇంటింట రొట్టె విరిచేవారు. అలాంటి సందర్భం. ఈ వాక్యం ఇలానే ఉంచుకోనండి. మరలా ఇక్కడికి వస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, వారు ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆకుల ప్రిస్కిల్ల అను వారు వారి ఇంటనున్న సంఘమునకు ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఎవరుంటున్నారండి? పౌలు గారే. పౌలు గారు ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఆసియాని అంతటా వారు సువార్త ప్రకటించారు. పౌలు గారు 3 సువార్త దండయాత్రలు చేశారు. పౌలు గారికి ఎంతోమంది సహకరించారు. ఆ రీతిగా పౌలు యొక్క సేవా విధానములో మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఇక్కడే అపోస్తల కార్యములు ఉంటుంది. ఎవరైతే అంటే పౌలు ఏ ఇంటికైతే వచ్చారో ఆ ఇంటి వాళ్ళను కూడా బాధ పెట్టినట్టుగా, కొట్టినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తామండి. అంటే అంతగా ఆ విధంగా ఆయన పరిచర్య చేశాడు. కానీ ఆ విధంగా వారు ఆతిథ్యం ఇచ్చి పౌలు గారికి సపోర్ట్ ఇచ్చినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి.
ఆ విధంగా చేశారు. పరిచర్య విధానంలో ఆ విధంగా వారు సపోర్ట్ ఇచ్చినటువంటి క్రమాలు బైబిల్ గ్రంథంలో నేను అక్కడ స్టడీ చేసింటిని. అలా వారు సపోర్ట్ ఇచ్చారు, కొట్టారు కూడా. పౌలు చేర్చుకున్నందుకు వారిని కొట్టడం కూడా జరిగినది, అలా జరిగినది. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం 16వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయంలో 1 కొరింథీ 16వ అధ్యాయంలో ఏమి రాయబడిందండి? ఆకుల్లా ప్రిస్కిల్లా వారి ఇంట ఉన్న సంఘమునకు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సంఘమునకు వందనములు అన్నమాట. ప్రియులారా గమనించండి. అంటే వారింట ప్రిస్కిల్లా అన్న వారును, వారి ఇంట సంఘమునకు, వారి ఇంటున్న సంఘమునకు ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచూ ఉన్నాను. వారింట్లో మందిరం ఉన్నది, సహవాసం ఉన్నది. అలా కూడుకునేవారు అటు డేరాల పనిచేస్తున్నారు, ఇటు దేవుని పనిలో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఆ రీతిగా పనిచేసేటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా వారికి వీరు సపోర్ట్ ఇచ్చారండి. ఆకుల ప్రిస్కిల్లా చాలామందికి సపోర్ట్ ఇచ్చారు, అలా చేశారు. అయితే ఇంకొక మాట, మనం అక్కడే అంటే 18వ అధ్యాయానికి వెళితే అపోస్తల కార్యములు 18వ అధ్యాయానికి వెళితే అక్కడ 24వ వచనం నుంచి 27 వచనం వరకు చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి 24 చదువుకుందాం, ఆ తర్వాత మనము 26, 27 చదువుకుందాం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు యుద్ధాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఎవరండి? అపోల్లో. అపోల్లో వేరు, అపోస్తలుడైనటువంటి పౌలు వేరు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అపోల్లో అంటే పౌలు అనుకుంటారు, పౌలు కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు గొప్పగా చదువుకున్నవాడు, అలానే అపోల్లో కూడా గొప్పగా చదువుకున్నవాడు. పౌలు గారు పాండిత్యము కలిగిన వాడు, విద్యావేత్త పౌలు గారు. అలానే అపోల్లో కూడా బాగా చదువుకున్నవాడు, పాండిత్యము కలిగిన వాడు. అందుకే ఆయన గురించి రాయబడి ఉంది, అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చును, అతడు విద్వాంసుడును లేఖనమనేందు ప్రవీణుడై ఉండే. ఈయన కూడా వాక్యం ప్రకటించారు. ఆకుల ప్రిస్కిల్లా అక్కడ ఎఫెసులో ఉన్నాడు. పౌలు గారు వాక్యం ప్రకటించాడు ఎఫెసులో. వీరి ద్వారా ఈ అపోల్లో కూడా ప్రభువుని ఎరిగాడు. అయితే డెప్త్లోకి వెళ్ళిపోలే అపోల్లో, అంటే లోతులోకి వెళ్ళిపోలే అపోల్లో. అపోల్లోని దగ్గరికి తీసుకున్నారు. ఎవరండి? ఆకుల ప్రిస్కిల్లా దగ్గరికి తీసుకుని 26, 27 వచనాల్లో ప్రిస్కిల్లా ఆకుల విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి అని రాయబడి ఉంది. ఏంటండా? ఎవరికండి? అపోల్లో. పౌలు గారిని చేర్చుకున్నారు. రెండవదిగా చూస్తున్నాం, అపోల్లోను వారి గృహములో చేర్చుకున్నారు. అపోల్లోను వారి గృహములో చేర్చుకుని దేవుని వాక్యమును పూర్తిగా తెలియపరిచి, ఈయనకు యోహాను బ్యాప్టిజం గురించి మాత్రమే తెలుసు. అపోల్లోకి యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజం తీసుకోవాలా, అలాంటివి తెలియదు. విద్వాంసుడే, పండితుడే, కానీ వినాలి కదా, నేర్చుకోవాలి. కాబట్టి ఆకుల ప్రిస్కిల్లా దగ్గరికి తీసుకున్నారు. దగ్గరికి తీసుకుని ఆయనకు వాక్యాన్ని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అపోల్లో గారికి వాక్యం చెప్పారు. వాక్యం చెప్పి ప్రభువులోకి లోతుగా నడిపించినటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆనాటి దినాల్లో పౌలు గారిని ఎంత గౌరవిస్తూ ఉన్నారో అపోల్లోను కూడా అంత గౌరవిస్తూ ఉన్నారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడక్కడ ఉంటుంది, పౌలు గారు అంటాడు, పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? పౌలు నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోచెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. పౌలు అంటున్నా, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. అంటే ఆ తర్వాత సంఘములో నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అని.
నేను ఇక్కడ ఉన్నాను, నాతో పాటుగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. కొంతమందికి కొంతమంది యొక్క వాక్యము, కొంతమంది యొక్క సాక్ష్యం నచ్చుతుంది. అందరూ పాస్టర్ని ఇష్టపడతారని కాదు, అందరూ పాస్టర్ని ఇష్టపడతారని కాదు. కాబట్టి ఈ విధంగా కొన్ని భాగాలలో వారి మాటలు కానీ, వారి వాక్యము కానీ, వారి క్యారెక్టర్ కానీ, వారి సాక్ష్యము కానీ నచ్చుతుంది. పౌలు గొప్పవాడు మనం ఎరుగుదుము, చాలా గొప్పవాడు పౌలు. కొందరు ఏమన్నారు, మేము పౌలు వాడము అన్నారు. కొందరు ఏమన్నారు, నేను అపోల్లో వాడున్నాను. కొందరు ఏమన్నారు, మేము దేవుని వారము అన్నారు. పౌలు అన్నాడు, అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? దేవుని పని, మేమంతా పాలి భాగస్థులుగా ఉన్నాం. దేవుని పని. అక్కడక్కడ అపోల్లో గురించి అక్కడ మనకు అలా క్రీస్తు సంఘం అన్నది సంఘం విభజించబడి ఉంటుందా? అలా విభజించబడి లేదు కదా. సంఘం అంటే క్రీస్తే కదా అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు. ఆకుల్లా ప్రిస్కిల్లా వారి యొక్క సేవాభారము ఇలా ఉంది. భార్య భర్తలు ఏకముగా కలిసి ఉండాలి. వారు ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకముగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబం, ఆ సేవా విధానములో సేవకులు కానివ్వండి, విశ్వాస గృహము కానివ్వండి, వాళ్ళు ఎలా ఉండాలంటే మోడల్ ఆఫ్ అబ్రహాం ఫ్యామిలీ. అబ్రహాం యొక్క ఫ్యామిలీ, అబ్రహాము యొక్క ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆధిక్యత ఇక అవాదము కూడా లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండం ఆ వాక్యం అక్కడ మనం చదివేటప్పుడు అబ్రహామును జనములకు తండ్రిగా, శారాను జనములకు తల్లిగా, అంటే ఆత్మీయ తండ్రి అబ్రహాము, ఆత్మీయ తల్లి శారా. అక్కడ పుట్టే వారందరికీ కూడా ఈమె తల్లి అని అక్కడ అంటాడు, ఆదాం అంటాడు. ఆమె మనకు తల్లి అని హవ్వ గురించి. శారీరకంగా, ఆత్మీయంగా చూస్తే, ఆత్మీయంగా మన తల్లిదండ్రులుగా అబ్రహాము శారాను దేవుడే ఇచ్చాడండి. ఆ బిరుదు దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏ పని జరగాలన్నా, అంటే ఒక మంచి పని జరగాలన్నా భార్య భర్తలు, అంటే దైవజనురాళ్ళు, తర్వాత కుటుంబంలో, విశ్వాస కుటుంబంలో భార్య భర్తలు ఒకే రూట్లో ఏకీభవిస్తే ఆ పని జరుగుతుంది. వారు ఎవరు ఆటంకం చెప్పినా ఇబ్బంది అయిపోతుంది, ఆ పని జరగదు. ఎవరు అభ్యంతరం చేసినా, ఎవరు ఆటంకం చేసినా పని జరగదు. అంటే దేవుని పని జరగదు, మంచి కార్యం జరగదు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజు ఆహాబు, గొప్ప రాజు, ఇశ్రాయేలు రాజు. భార్య ఎవరండి? యెజబెల్. ఆ యెజబెల్ గురించి ఇంకా ప్రకటన గ్రంథంలో రాశాడు, సంఘములో యెజబెల్ ఉన్నారు అని. అంటే ఎంతవరకు వెళ్ళిపోయినదో చూడండి. ఆ కుటుంబానికి ప్రాధాన్యత లేదు, రాజే కానీ ప్రాధాన్యత లేదు. వారు చచ్చిన చావు భయంకరం, గుర్తుపెట్టుకోండి. యెజబెలు గుర్రాలతో తొక్కబడి చచ్చిపోయింది. గాడిద వీడబడినట్టుగా వారి యొక్క జీవితం చూస్తున్నాం. ఆహాబు రాజే, ఆయన కూడా ఏ విధమైన భయంకరమైన మరణం పొందాడు మనం చూస్తాం. రాజు రాణి, వారి మధ్య దేవుడు లేడు, దేవుడు వారి మధ్య లేడు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితి, చావు, వారు చచ్చారు. అననీయ సప్పీరా కూడా అంతే. అననీయ సప్పీరా దేవుని పేరు చెప్పి కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చి, అలనాడు డైరెక్ట్గా సేవకులు చెప్పేవారు, దాచుకున్నావు, కొంత దాచుకున్నావు, దేవుని శాపం వచ్చును కాక. అననీయ చచ్చిపోయాడు, సప్పీరా చచ్చిపోయాడు. దేవుని సేవ చాలా విలువైనది. ఈ లోకంలో మరలా మనం పుట్టాం. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, కొంతమంది ఎందుకు పుట్టాము, మాకు ఈ బాధలే, ఈ శ్రమలే, ఇబ్బందులే అంటామంటే నేను చెప్తా ఉంటా,
ఒక్కసారే పుట్టేది మనము. ఆ పుట్టినటువంటి జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలా. మరలా పుట్టము, మరలా మేలు చేయము, మరలా మేలు చేయము. బతికున్నప్పుడు చేస్తాం, చచ్చిపోయిన తర్వాత చేయం. చచ్చిపోయిన తర్వాత తీర్పు. ఏంటంటే చచ్చిపోయిన తర్వాత తీర్పు. అప్పుడు తెలుస్తుంది ఏవి వాస్తవమైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకున్నామో, అవాస్తవమైనటువంటి వాటిని మనం సంపాదించుకున్నామో అనేటువంటి విషయం. ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మంచి విషయాలు పౌలు గారు చెప్తాడు. అంటే వాస్తవమైనది, అవాస్తవమైనది వాటి గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఇక్కడ 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఎప్పటి వరకు అంటే రాబోయే కాలం అంటే దేవుని రాజ్యం. రాబోయే కాలం అంటే దేవుని రాజ్యం కొరకు మంచి పునాది వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలోను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఈ మాటలు ఒకసారి మన హృదయానికి అతికించుకోవాలి. ధనము కలిగిన వారి గురించి మాట్లాడుతూ, ధనము కలిగిన వారు మేలు చేసేవారిగా ఉండాలి, ఉదారమైన హృదయాన్ని కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి, ఇతరులకు ఉన్న దాంట్లో ఇచ్చేవారిగా ఉండాలి. చూడండి, ఒక వాక్యం చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో, నా శిష్యుడని గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే వాటి ప్రతిఫలము కూడా ఎక్కడ ఉంటుంది? పరలోకమును. వాటి ప్రతిఫలం పరలోకమును. భాగ్యమనిషి. కాబట్టి ప్రియులారా, అంటే ఇది చేయాలంటే కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు కొంతమందికి చెప్తూ ఉంటాను, మన పిల్లలకు కూడా నేర్పించండి ఆతిథ్యం. కానుకలు ఇచ్చేది మన పిల్లలకు నేర్పించండి. కానుకలు ఇచ్చేది మన పిల్లలకు కూడా నేర్పించండి. అది చాలా మంచిది. మనం నేర్చుకోవడం, తర్వాత మన పిల్లలకు నేర్పించడం అన్నది చాలా చాలా మంచిది. అందుకే ఫ్యామిలీ అని చెప్తున్నాను. అబ్రహాము, శారా అని చెప్పాను. ఫ్యామిలీ. ప్రియులరా, దేవుని వాక్యములో అంటే షూనేమీరాలు మనం చూస్తున్నాం కదా, 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె అంటుంది, 10-11 వచనాలు అక్కడ అంటుంది, మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు దైవజనుడని మేము ఎరుగుదుము. మన ఇంటికి వచ్చుచున్నవాడు పోచున్నవాడు దైవజనుడని మేము ఎరుగుదుము. కనుక ఏం చేస్తారంటే వాళ్ళు, మనము మిద్దె మీద ఒక ఇల్లు కట్టించి కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదామని అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఎవరితో చెప్పిందండి? తన భర్తతో, వారి భర్తతో చెప్పి. మన కండిషన్లు ఎలా ఉంటాయంటే, ఎక్కడో దూరంగా ఉన్న సేవకుడు ఉన్నాడు కదా, ఆయన భలే గౌరవిస్తాం. స్థానికంగా ఉన్నటువంటి సేవకుని గౌరవించాం. ప్రతి చోట అట్లే. ఎక్కడో టీవీలో వస్తూ ఉంటారు కదా, వాళ్ళని గౌరవిస్తాం. మన దగ్గర తిరుగుతుంటారు కదా సేవకులు, చిన్న చిన్న పరిచర్య, వాళ్ళని గౌరవించాం. వాళ్ళ గురించి ఒకళ్ళ గురించి గొప్ప చెప్తూ ఉంటాం. అంటే నీ ఎదుట ఉన్న సహోదరుణ్ణి, నీ ఎదుటున్న దైవజనుని ప్రేమించలేని నీవు, ఒకలవాడిని గురించి నీకు ఏం తెలుసు? పూర్తి వివరాలు. భ్రమ, అదంతా భ్రమ.
ప్రాక్టికల్గా మన లైఫ్ ఉండాలి, ప్రాక్టికల్గా మన జీవితం ఉండాలి. సంఘ విషయాల్లో మెయిన్గా స్థానిక సంఘంలో మన కుటుంబాలుగా ఎట్లా మన దైవజనుతో మన సహవాసం ఉన్నది, మన ఆతిథ్యం ఉన్నది అనేటువంటి విషయాలు మనము జ్ఞాపం చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. ప్రియులరా, ఆమె అలా ధైర్యంగా చెప్పిందంటే వారిద్దరు కూడా విశ్వాసులే. మన ఇంటి మీద ఒక ఇల్లు కడదాం, అక్కడ ఆయన వచ్చిపోతూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, అది మనకెంతో మంచిది, ఆశీర్వాదము. వీళ్ళు ఈ లోకాన్ని చూసిన వాళ్ళు కదండి, వారంతా పైనున్న వాటిని వెతికిన వారు, దేవుని రాజ్యాన్ని చూసినటువంటి వారు, పరలోక రాజ్యాన్ని వెతికినటువంటి వారు. పౌలు అన్నాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ ఎవరని? క్రీస్తు అక్కడ ఉన్నాడు, పైనున్న వాటిని వెతకండి. ఏమవుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. లాస్ట్కి ఏమైపోయింది? సుప్రీంకోర్టు న్యాయాధి మూర్తి మీదనే చెప్పు విసరడం జరిగింది. అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. మా సనాతన ధర్మం అని, ఆ సనాతన ధర్మం గురించి ఏదో మాట్లాడినాడని ఎంతవరకు మాట్లాడింది ఏమీ లేదా. అంటే దేవుని యొక్క రాకడ దినాలు ఇలా ఉన్నాయి. ఒక రక్షణ వ్యవస్థే కాదు, ఒక న్యాయ వ్యవస్థ మీద కూడా తిరుగుబాటు చేసి అలా పొలిటికల్ అఫేర్ జరుగుతున్నదంటే ఇంకా దేవుని యొక్క రాజ్యం అంటే, అందుకే చెప్తున్నాను, ఒక సమయం వస్తుంది ఈ రాజకీయ వ్యవస్థలు, ఈ ప్రభుత్వాలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. దగ్గరలో ఉంది, కుప్పకూలిపోతాయి. అందుకే ఇదంతా జరిగేది. ప్రియులరా, దేవుని యొక్క రాజ్యం రాబోతుంది. అందుకొరకు మనం జీవించాలి. ఈ ఫ్యామిలీ గురించి మనం ఆ దేవుని వాక్యం చూసినప్పుడు పౌలు గారు ఏమని సాక్ష్యం ఇచ్చాడో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చివరిగా ఆకుల ప్రిస్కిల్ల గురించి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకులకు నా వందనములు చెప్పుడి. వారు మొదట ఏం పేరు చెప్పాడండి? ప్రిస్కిల్లా. ఆ తర్వాత ఆకుల అంటే భార్య, ఆకుల భార్య ప్రిస్కిల్లా. పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ క్రీస్తునందు నా జత పని వారైన ఆకుల అని చెప్పాలి, కానీ ప్రిస్కిల్లా అంటున్నాడు. అంటే ఆమె ప్రోత్సాహము ఎంతవరకు ఉన్నదో అద్భుతం. ఆమె ప్రోత్సాహం ఎంతవరకు ఉన్నదో అద్భుతం. ఇలానే కాదు, అపోస్తల కార్యం 18వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ అపోల్లోను కూడా అకయ సంఘానికి పంపిస్తూ అక్కడ శిష్యులకు లేఖ రాసి ప్రోత్సాహపరిచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఒకవేళ తీసి ఉంటే చదవండి. తర్వాత అతడు ఆసియాకు పోదలసి వచ్చినప్పుడు అతని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు లేఖ రాశారండి. ఉత్తరం ఎవరండి? ఆకుల ప్రిస్కిల్. ఎవరి గురించి? అపోల్లో గురించి. ఆసియా నందట సువార్త ప్రకటించాడు పౌలు గారు అంటే అందులో భాగము ఆకుల ప్రిస్కిల్ కూడా ఉన్నారు. సహకారులుగా ఉన్నారు, పనిచేస్తూ సేవకులకు సపోర్ట్ ఇస్తూ కోల్గేట్ ఆయన గురించి చెప్పేవారు. ఆయన చిన్న పని చేస్తూ పేస్ట్ అది అమ్ముకుంటూ ఖచ్చితంగా 10వ భాగము దేవుడికి తీసేవాడట. 10వ భాగం దేవుడికి తీసేవాడు ఖచ్చితంగా. చాలా డెవలప్ అయింది. తర్వాత 90% దేవునికి ఇచ్చి 10% మాత్రం ఉంచుకోవడం ప్రారంభించాడు. ఆయన కూడా మిగిలితే ఉంది. ఎంతండి? 90% దేవునికి ఇచ్చి 10% తను ఉంచుకోవడం. నేటి దినాల్లో కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, మేము దశమ భాగాల కంటే ఇంకా దేవునికి ఇస్తూ ఉన్నాం, ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉంటారు. అందుకే వర్ధిల్లినొకలదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం ఎంత వర్ధిల్లుతున్నామో మనం వర్ధిల్లినొకలేదు. 10,000 రూపాయల జీతం వచ్చిందనుకోండి,
10,000 ఇస్తాం. ₹1,00,000 జీతం వచ్చింది అనుకోండి, ఏంటి 10,000 ఇవ్వడానికి మనసు రాదు. ఎందుకంటే ₹1,00,000 జీతం ఉంది, ₹10,000 ఎట్లా ఇవ్వాలా అని. అలా అనుకున్నప్పుడు ఇంకా దేవుడు కూడా ఏమనుకోవాలా, ₹1,00,000 జీతం నుంచి 10,000కి జీతం తగ్గియాల, డిడక్షన్ చేసేసేయాలి, రిడ్యూస్ చేసేసేయాలి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు వారి ఇంట్లో ఉంచుకొని ప్రోత్సహించి బలపరుచినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. వీరి గురించి పౌలు గారి యొక్క సాక్ష్యం ఏంటి అనగా 16వ అధ్యాయంలో ప్రిస్కిల్ అన్నాడు, తర్వాత ఆకులు అన్నాడు, తర్వాత వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం. ఏంటంట, నా ప్రాణము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చడానికి కూడా ఏం చేశారంట, తెగించారు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించారు. ఎంత త్యాగమో. విషయం ఏంటంటే, రోమాకు అక్కడికి రాగానే అప్పటికి సంఖ్యలు పడ్డాయి పౌలు గారికి. ఇంకా ఈ సందర్భంలో సంఖ్యలు పడ్డాయి. రోమా పత్రికలో ఉన్నటువంటి విషయం అంతే. ఇంకా తిమోతిలకు రాసిన పత్రిక రాగానే జైల్లో ఉండి నేను మరణించబోతున్నాను, నా కొరకు కిరీటము, నీతి కిరీటమా ఉన్నది అని చెబుతూ ఉంటాడు. ఇంకా వృద్ధుడను అని అంటాడు. ఆ విషయాలు, చాలా విషయాలు మాట్లాడతాడు పౌలు గారు. రోమా చక్రవర్తి శిక్ష విధించాడు పౌలు గారికి. ఒకవేళ ఎవరైనా పౌలు గారికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా జైలుకి పోతారు. అంతే. పౌలు గారికి ఎవరైనా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా జైలుకి పోతారు. అందుకే పౌలు గారి దగ్గరికి విశ్వాసులు రావాలంటే భయపడేవారట ఆ సందర్భంలో. అంటే పౌలు గారికి శిక్ష పడబోతూ ఉన్నది, జైలుకు పోతున్నారు పౌలు గారు, ఇంకా హతసాక్షి కాబోతున్నాడు పౌలు గారు, చంపేయబోతున్నారు, నీరో చక్రవర్తి పౌలు గారిని చంపేయబోతున్నాడు అన్నప్పుడు అలాంటి సందర్భంలో ముందుకొచ్చి వారు చేర్చుకున్నటువంటి వారు ఎవరంటే ఆకుల ప్రిస్కిల్. అందుకే అన్నాడు, అప్పటికి పౌలు చనిపోలేదు, ఆకుల ప్రిస్కిల చనిపోలేదు, నా ప్రాణమునకు ప్రాణమిచ్చుట కూడా వారు తెగించారు. కొంతమంది చేతులు చేస్తారు, ప్రాణానికి ప్రాణం, మాటల వరకే. అలా కాదు. చూడండి ఎలా ఉన్నది అంటే, ఇంకా వారు తెగించారు. ఏంటంటే వారు తెగించారు, ప్రాణమునకు ప్రాణం. అందుకే చరిత్ర ఏం చెబుతుందంటే, పౌలు గారిని గొడ్డలతో నరికేశారు. అదే సందర్భంలో ఆకుల ప్రిస్కిలను కూడా హతసాక్షులుగా చంపేశారు అని చరిత్రలో చెబుతున్నారు. చరిత్రలో గమనించి, అంటే సేవ కొరకు అంత పరిపూర్ణముగా వారు జీవించారు. సేవ కొరకు అంత పరిపూర్ణముగా జీవించారు. అందుకే అపోస్తల కార్యం 18వ అధ్యాయం 1 నుంచి 4 భాగాలు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూసినప్పుడు వారి సేవా విధానం, రాజ్యాలు చెదిరిపోయిన రాజులు రోమా నుంచి అక్కడి నుంచి వారిని చెదరగొట్టేసిన, ఇటలీ నుంచి కొత్తగా వచ్చారు, రోమాలో ఉన్నారు, అక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టేశారు. తర్వాత వారు కొరింథీ, ఎఫెసీ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆసియా అంతటా తిరిగి దేవుని యొక్క వాక్యం ప్రకటించి ప్రభు మార్గములకి నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువారు మనందరి కొరకు ఆయన ఏం చేశాడండి, ప్రాణాన్ని పెట్టాడు. మంచి బోధకుడు యేసు ప్రభువారు, మంచి బోధకుడు. అలనాడు యేసు ప్రభువారిని కూడా కొంతమంది త్రాగుబోతూ తిరుగుబోతున్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చిన వారు ఉన్నారు. మరియా మార్తా కుటుంబంలో ఎంత ఆతిథ్యం, జక్కయ్య కుటుంబంలో ఎంత ఆతిథ్యం అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ సీమోని ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పది. ఏందయ్యా నన్ను పోగొట్టి ఆమె గురించి చెప్తున్నావంటే, అయ్యా నేను దగ్గరికి వచ్చి నీళ్ళు ఇవ్వలేదు, ఆమె నీళ్ళు ఇచ్చింది. నువ్వు ఏడ్చలేదు, ఆమె కన్నీళ్లతో నా పాదాలు తుడిచినది అని చెప్తాడు. గమనించు. వీరందరికంటే యేసు ప్రభు వారు ఇంకా తన ప్రాణాన్ని, అందుకే ఎవరైతే ప్రేమిస్తున్నారో జ్ఞాపం చేసుకుంటూ లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని శిలువయాగం, అంటే ఉదయకాల సమయం, ఉదయం 6 గంటల నుంచి ఆయన న్యాయపీఠం దగ్గర మనం చూస్తాం, 9 గంటల నుంచి శిలువలో చూస్తున్నాం, 3 గంటల వరకు ప్రభువారు విరేలాడు. ఎంత యాతన పడ్డాడు యేసు ప్రభువారు, చాలా యాతన పడ్డాడు. క్రయధనముగా
మన కొరకు ఆయన అర్పించబడ్డాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడయ్యను అని రాయబడి ఉంది. ఆయన అన్ని పోగొట్టుకున్నాడు, తన మహిమను పోగొట్టుకుని రిక్తుడుగా వచ్చాడు. ఎవరి కోసం అండి? మనల్ని ధనవంతులుగా చేయాలి. ఎక్కడ? పరలోక ధనవంతులుగా చేయాలి. కాబట్టి సేవా విధానం జ్ఞాపకం చేసుకుంటూ సేవ కొరకు వారి ప్రాణాన్ని ఎలా అర్పించారో జ్ఞాపకం చేసుకుందాం. ఏమిస్తున్నాం మనము దేవునికి? ఏమి ఖర్చు పెడుతున్నాం మనం దేవునికి? సేవకునికి ఏ రీతిగా మనం సపోర్ట్ ఇస్తూ ఉన్నాం? సేవకులకు ఏ రీతిగా మనం సపోర్ట్ ఇస్తూ ఉన్నాం? ఎంత సపోర్ట్ ఇస్తున్నాం? ఏం సపోర్ట్ ఇస్తాం? ప్రియులరా, మాటలు కాదు కానీ కార్యరూపములు ఉన్నట్లయితే దేవుని పని జరుగుతుంది. అది మనకు ఆశీర్వాదం అవుతుంది. ఆ ప్రతిఫలం పరలోకములో ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేయండి, లేచి మనము పాట పాడుకుందాం, ప్రభువు నామాన్ని ఘనపరుద్దాం.